హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ అని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఆల్ న్యూ 2023 స్కోడా కొషాక్ మ్యాట్ ఎడిషన్ ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ రివ్యూ తీసుకొచ్చేసాను మీ ముందుకి. సో స్కోడా ఇండియా వాళ్ళు కొషాక్ మ్యాట్ ఎడిషన్ ఇంట్రొడ్యూస్ చేశారు మన ఇండియాలో. సో ఇది స్టైల్ అండ్ మాంటీ కార్లు వేరియంట్స్ మధ్యలో ఉండబోతుంది ఈ ఎడిషన్ అనేది. కొషాక్ లైనప్లోనే చూసుకుంటేను. సో ఎడిషన్స్ అనగానే అదర్ బ్రాండ్స్ వాళ్ళు కస్టమర్స్కి చాలా తక్కువ ఆప్షన్స్ ఇస్తారు, బట్ స్కోడా వాళ్ళు అలా కాదు, కస్టమర్స్కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారు. సో కొషాక్ మ్యాట్ ఎడిషన్లో మీకు 2 ఇంజన్ ఆప్షన్స్ అవైలబిలిటీగా ఉన్నాయి. 1 లీటర్ TSI అండ్ 1.5 లీటర్ TSI అండ్ ఆల్సో ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ కూడా ఇస్తున్నారు. మాన్యువల్ కావాలంటే మాన్యువల్ చూస్ చేసుకోవచ్చు, ఆటోమేటిక్ కావాలంటే ఆటోమేటిక్ కూడా చూస్ చేసుకోవచ్చు. బట్ బ్యాడ్ థింగ్ ఏంటంటే ఈ కొషాక్ మ్యాట్ ఎడిషన్ పైన ఓన్లీ లిమిటెడ్ యూనిట్స్ మాత్రమే లాంచ్ చేశారు. కేవలం 500 యూనిట్స్ మాత్రమే ఉంటాయి. సో ఈ వెహికల్ నచ్చి మీరు ఇమీడియట్గా పర్చేస్ చేసామనుకుంటే PPS స్కోడా కొత్తగూడ బ్రాంచ్ విజిట్ చేయండి. మన ఛానల్ నుంచి స్పెషల్ ఆఫర్స్ బేస్డ్ డిస్కౌంట్స్ పొందండి. కొషాక్ మ్యాట్ ఎడిషన్ చేంజెస్ చూసుకుంటేనే మీకు యూనిక్ పెయింట్, కార్బన్ స్టీల్ ఎక్స్టీరియర్ పెయింట్ జాబ్ చేశారు. అండ్ స్కోడా వాళ్ళు కొషాక్ని లైనప్లో చూసుకుంటే ఫ్రెష్గా ఉంచడానికి చూస్తున్నారు. సేమ్ యాజ్ లైక్ మాంటీ కార్లో ఎడిషన్ ఎలాగైతే సక్సెస్ అయ్యారో అదే లైనప్లో మళ్ళీ మ్యాట్ ఎడిషన్ని లాంచ్ చేశారు. ఇంకా స్కోడా కొషాక్ లైనప్లో చూస్తే ఇది 4th ఎడిషన్ కొషాక్ పైనకి. సో ఫస్ట్ మాంటీ కార్లో ఎడిషన్ చూసాం లాస్ట్ ఇయర్, అండ్ దాని తర్వాత రీసెంట్గానే ఓనెక్స్ ఎడిషన్ని లాంచ్ చేశారు బేస్ వేరియంట్లో. ఆల్సో ఫస్ట్ యానివర్సరీ ఎడిషన్ కూడా రీసెంట్గానే లాంచ్ చేశారు. ఇవన్నీ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉన్నాయి, చూడండి. అండ్ ఇంకా ప్రైస్ పరంగా మాట్లాడితే ఈ మ్యాట్ ఎడిషన్ది బేస్ మోడల్ ఎక్స్షోరూమ్ కాస్ట్ మనకు 16,19,000కే లాంచ్ అనేది చేశారు. స్టైల్ రెగ్యులర్ వేరియంట్తో కంపేర్ చేసుకుంటే కేవలం 40,000 రూపాయలు అనేది ప్రైస్ ఇంక్రీజ్ అయింది ఎక్స్టీరియర్ పెయింట్ ఫినిష్కి. సో ఫ్రెండ్స్, వీడియో కంటిన్యూ చేసే కంటే ముందు నేను ఇంకా సాటిస్ఫై అయితే అవ్వట్లేను. నేను ఎక్స్క్లూజివ్ ఆటోమొబైల్ కంటెంట్ని తీసుకొస్తున్నాను డే బై డే, బట్ అయినా కూడా కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు, వ్యూయర్షిప్ వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మన ఛానల్ ఎక్స్క్లూజివ్ కంటెంట్లో టాప్ ఛానల్ అయితే ఉంది. ఇటు న్యూ ఎడిషన్స్, న్యూ వేరియంట్స్, ఫస్ట్ లుక్ వీడియోస్, ఫస్ట్ వేరియంట్స్, ఫస్ట్ కలర్ ఆప్షన్స్ అండ్ వాల్యూ ఫర్ మనీ, టెస్ట్ డ్రైవ్, కంపారిజన్, ఇవన్నీ కూడా మన ఛానల్లో ఎక్స్క్లూజివ్గా దొరుకుతాయి. కాబట్టి ఆల్ ఇన్ వన్ మన ఛానల్ ఒక్కటే ఉంది. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ప్రెస్ చేసి ఆల్లో పెట్టేసుకోండి కొత్తగా వాళ్ళు. అండ్ పాత వాళ్ళు ఆల్లో పెట్టుకుని అయితే మర్చిపోతే ప్లీజ్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని ఆల్లో పెట్టుకోండి. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ ద వీడియో క్విక్లీ. ఫ్రెండ్స్, ఇంకా వన్స్ మనం వీడియోలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత సో కలర్ గురించి చూసాను. ఇది మ్యాట్ కార్బన్ స్టీల్ ఎక్స్టీరియర్ పెయింట్ ఫినిష్ అనేది చూడొచ్చు. కేవలం కాస్మెటిక్ చేంజెస్ ఎక్స్టీరియర్లో మాత్రమే ఉన్నాయి. ఇంకా వేరియంట్స్ పరంగా చూస్తాను, ఈ మ్యాట్ ఎడిషన్ పొజిషన్ వచ్చేసి మీకు మాంటీ కార్లో ఎడిషన్ కంటే కూడా బిలో పొజిషన్లోనే ఉంటుంది. ఇంకా సబ్ డివైడర్ ట్రిమ్ వేరియంట్స్ చూసుకుంటే 4 ఆప్షన్స్ ఇస్తున్నారు. 1 లీటర్ TSI మాన్యువల్, 1 లీటర్ TSI ఆటోమేటిక్, అలాగే 1.5 TSI మాన్యువల్, 1.5 TSI ఆటోమేటిక్. మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు మ్యాట్ ఎడిషన్లో. సో ఫ్రెండ్స్, ఇంకా మ్యాట్ ఎడిషన్ ఫస్ట్ లుక్ కనుక చూస్తే స్కోడా బ్యాచింగ్ చూడొచ్చు మీకు బోనెట్ హుడ్ పైన. యాజ్ పర్ మ్యాట్ ఎడిషన్ ప్యాకేజ్ మీకు కొషాక్ పైన కార్బన్ స్టీల్ ఎక్స్టీరియర్ పెయింట్ షేడ్ ఫినిష్ చేశారు. ఇది మ్యాట్ కలర్ చూడొచ్చు, గ్లాసీగా ఉండదు, కొంచెం మ్యాట్ ఫినిష్లో ఉంటుంది. ఇంకా ఫ్రంట్ ఫ్యాసియా నుంచి మీకు సిగ్నేచర్ స్కోడా గ్రిల్ ప్రొవైడ్ చేస్తున్నారు పియానో బ్లాక్ ఫినిష్లో విత్ క్రోమ్ సరౌండింగ్స్ అనేవి చూడొచ్చు. క్రోమ్ సరౌండింగ్స్ లిమిటెడ్గా యాడ్ చేశారు, ఎక్కడెక్కడ యాడ్ చేయాలో డీసెంట్గా యాడ్ చేశారు, చూపిస్తారు మీకు. ఇంకా హెడ్ ల్యాంప్స్ వచ్చే వరకు LED ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ విత్ ఇంటిగ్రేటెడ్ LED డే టైమ్ రన్నింగ్ లైట్స్ అండ్ అలాగే టర్న్ ఇండికేటర్స్ బల్బ్స్ కానీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫాగ్ ల్యాంప్స్ వచ్చేసి మీకు బంపర్స్ పైన అప్రైట్ పొజిషన్లో అనేవి చూడొచ్చు. అండ్ బంపర్స్ పైన ఫాగ్ ల్యాంప్ బిలో ద లోవర్ సైడ్ అన్ని కార్స్లో ఉంటే మీకు హెడ్ లైట్స్ కిందనే మీకు ఫాగ్ ల్యాంప్ పొజిషనింగ్ అనేది చూడొచ్చు. ఇంకా ఫాగ్ ల్యాంప్ పొజిషన్ దగ్గర మీకు హనీ మెష్ ట్రీట్మెంట్ విత్ క్రోమ్ యాక్సెంట్స్ అనేవి చూడొచ్చు, చాలా బాగా సూట్ అయ్యాయి. విత్ సిల్వర్ ఫాక్స్ కిట్ ప్లేట్స్, ఆల్సో విత్ హనీ మెష్ హ్యూజ్ ఎయిర్ డ్యామ్ డిజైన్ అనేది చాలా బాగా అప్రైట్ స్టాండ్స్ తీసుకొస్తుంది SUVగా. అండ్ నంబర్ ప్లేట్ పొజిషనింగ్, టూనింగ్ హుక్ పొజిషనింగ్ అనేది చూడొచ్చు. ఇది ఫ్రంట్ ప్రొఫైల్ ఆఫ్ డిజైన్స్ పైన చూసాను. ఎక్స్టీరియర్ పెయింట్ ఫినిష్ అనేది బంపర్స్ పైన కూడా మ్యాటీ ఫినిష్ అనేది చాలా బాగా డిజైన్ చేశారు. ఇంకా కమింగ్ టు బోనెట్ హుడ్ పైన కట్స్ అండ్ క్రూజెస్ అనేవి సేమ్ యాజ్ స్టాండర్డ్ రెగ్యులర్ వర్షన్ కొషాక్లో ఏవైతే ఉంటాయో సేమ్ మళ్ళీ మనకి ఇందులో కూడా తీసుకున్నారు. ఇది నాకు ఏదైతే PPF ఆర్ఎల్స్ మనకు ర్యాప్ ఉంటుందో అలాగ అనిపిస్తుంది. ఇంకా మ్యాట్ ఎడిషన్ సైడ్ ప్రొఫైల్ మీకు ఇలా అయితే కనిపిస్తుంది. మ్యాట్ కలర్ని మెయింటైన్ చేయడం చాలా అంటే చాలా కష్టమైనవి. అండ్ ఇక ఫ్రంట్ వీల్స్ నుంచి చూస్తే మీకు రౌండ్ వీల్ ఆర్చెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇందులో మీకు డ్యూయల్ టోన్ వేగా అలాయ్ వీల్స్ చూడొచ్చు. 5 టైప్ ఫ్లవర్ టైప్ డిజైన్ ఇస్తున్నారు, 5 స్పోక్గా స్కోడా బ్రాండింగ్ సెంటర్లో ఇస్తున్నారు. గ్రే అండ్ మెషిన్ కట్ ఫినిష్ అనేది చాలా బాగా సూట్ అయ్యి. ఫ్రంట్ డిస్క్స్ వస్తాయి, రేర్ డ్రమ్ బ్రేక్స్. సెక్షన్ వచ్చే వరకు 205/60 R 17 ఇంచెస్ వీల్స్ ఇస్తారు ఇందులో
చూసుకుంటేనో బేస్ మోడల్లో 16 ఇంచెస్ వస్తాయి. ఫ్రంట్ మీకు మ్యాక్పర్సన్ విత్ లోవర్ ట్రయాంగులర్ లింక్స్ అండ్ స్టెబిలైజర్ సస్పెన్షన్ ఇస్తున్నారు. ఫ్రంట్ ఫెండర్స్ పైన స్కోడా గ్లాసీ బ్లాక్ విత్ 3D క్రోమ్లో బ్యాచెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. మాంటీ కార్లో ఒక మ్యాట్ ఎడిషన్ ఇచ్చుంటే బాగుంటుండే. అలాగే మీకు గ్లాసీ బ్లాక్ వింగ్ మిరర్స్ చూడొచ్చు, అంటే ORVMs ప్రొవైడ్ చేసిన గ్లాసీ బ్లాక్ ట్రీట్మెంట్లో చాలా బాగా సూట్ అయ్యాయి. విత్ టర్న్ ఇండికేటర్, ఆల్సో ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ విత్ ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ORVM. ఆల్సో మనకు క్రోమ్ ఫినిష్ విండో లైనింగ్ అనేది చూడొచ్చు. సేమ్ విండో గ్లాస్ ఏరియా, B పిల్లర్ గ్లాసీ బ్లాక్, ఆల్సో C క్వార్టర్ గ్లాస్ కూడా మీకు గ్లాసీ బ్లాక్లో చేశారు. డైమెన్షన్స్ అన్ని నేను స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను చూడండి ఒకసారి. అండ్ దీంట్లో మీకు 50 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ, రైట్ సైడ్లో ఫ్యూయల్ లిడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్సో మీకు డోర్ హ్యాండిల్స్ వచ్చేసి గ్లాసీ బ్లాక్ విత్ క్రోమ్ గార్నిష్ డోర్ హ్యాండిల్స్ అనేవి ఇస్తున్నారు. చాలా బాగా సూట్ అయ్యాయి. విత్ రిక్వెస్ట్ సెన్సర్ బోత్ ద సైడ్స్ ఉన్నాయి చూసుకుంటేను. డోర్ ప్యానల్స్ పైన మీకు సైడ్ మోల్డింగ్స్ చూడొచ్చు, డీసెంట్ మోల్డింగ్స్ ప్రొటెక్టివ్గా వస్తుంది. అండ్ రేర్ కూడా మీకు అలాయ్ వీల్స్, ఆల్సో డ్రమ్ బ్రేక్ వస్తుంది. ఆల్ 4 డిస్క్ బ్రేక్స్ రావు, ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఉంటాయి. రేర్ సస్పెన్షన్ కనుక చూసుకుంటే ఇందులో మీకు ట్విన్స్ బీమ్ యాక్సిల్ అనే సస్పెన్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్సో మీకు C క్వార్టర్ గ్లాస్ చూడొచ్చు. సో గ్లాస్ ఫినిష్ అనేది ఇస్తారు. బేస్ మోడల్స్లో ప్లాస్టిక్ ఫినిష్ అనేది ఉంటుంది. UV కట్ గ్లాస్ టైప్ అనేది ఉంది గ్రీన్ ఫినిష్లో. B పిల్లర్ గ్లాసీ బ్లాక్ ఫినిష్ చేశారు. సిల్వర్ ఫంక్షనల్ రూఫ్ రైల్ చూడొచ్చు, కాంట్రాస్టింగ్గా సూట్ అయింది మనకు మ్యాట్ ఎడిషన్లో చూసుకుంటాను. అలాగే గ్లాసీ బ్లాక్ షార్క్ ఫిన్ యాంటీనా అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ డైమెన్షన్స్ నేను ఒకసారి మళ్ళీ స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను. 188 గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది ఈ వెహికల్ పైన చూస్తాను. కమింగ్ టు రేర్ ప్రొఫైల్ కనుక చూసుకుంటే రేర్ ప్రొఫైల్ కూడా చాలా బాగా డిజైన్ అనేది చేశారు. ఆల్సో క్రోమ్ యాక్సెస్ అనేవి లిమిటెడ్గా యాడ్ చేశారు. ఎక్కడైతే అవసరమో అక్కడ మాత్రమే యాడ్ అనేది చేశారు. ఫస్ట్ మీకు సెంటర్లో స్కోడా ఇండివిజువల్ లెటర్స్ చూడవచ్చు. బోల్డ్ లెటర్స్లో 3D క్రోమ్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్సో మీకు ఇందులో LED టైల్ ల్యాంప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. అండ్ స్కోడా రెగ్యులర్ టైప్ డిజైన్ ఇస్తుంది మనకు. L షేప్ ఆఫ్ టైల్ ల్యాంప్స్, రివర్స్ లైట్ అండ్ టర్న్ ఇండికేటర్స్, ఇంకా బల్బ్స్ కానీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్సో మీకు కొషాక్ 3D క్రోమ్ బ్యాచింగ్ అండ్ క్రోమ్ స్ట్రిప్ లైన్ కంటిన్యూ టెయిల్ గేట్ పైన అయితే చూడొచ్చు, చాలా బాగా సూట్ అయింది. అండ్ ఇక్కడ చూస్తే రిఫ్లెక్టర్స్ కూడా హ్యాంగ్ అయ్యాయి బంపర్స్ పైన. అండ్ హనీ మెష్ ట్రీట్మెంట్ బోత్ ద సైడ్స్. అండ్ సిల్వర్ స్కిడ్ ప్లేట్స్ రేర్. ఆల్సో 3 పార్కింగ్ సెన్సార్స్ అనేవి ఫ్యూచర్స్లో ఇందులో దొరుకుతాయి కీ ఫీచర్స్లో చూసుకుంటాను. అండ్ ఆల్సో రివర్స్ కెమెరా వచ్చేసి మీకు ఇక్కడైతే ప్లేస్ చేస్తున్నారు. ఫ్యూచర్స్ వైజ్గా చూసాను, రేర్ వైపర్ ఉంది, డిఫాగర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ కాస్మెటిక్లో మీకు గ్లాసీ బ్లాక్ రేర్ స్పాయిలర్ విత్ కాంట్రాస్టింగ్ మ్యాట్ అండ్ గ్లాసీ బ్లాక్ డ్యూయల్ టోన్ కూడా వచ్చు. అండ్ గ్లాసీ బ్లాక్ షార్క్ ఫిన్ యాంటీనా కూడా చాలా బాగా సూట్ అయింది. హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ అనేది రేర్ ప్రొఫైల్లో కనిపిస్తుంది మీకు. ఒకసారి మనము బూట్ స్పేస్ అనేది చూద్దాము. సో కొషాక్లో రెగ్యులర్ స్టాండర్డ్ బూట్ స్పేస్ ఎంతైతే ఉంటుందో మనకు అబోవ్ కాంపాక్ట్ SUVస్లో సేమ్ అమౌంట్ ఆఫ్ బూట్ స్పేస్ దొరుకుతుంది. అప్రైట్ ఓపెనింగ్ ఆఫ్ టెయిల్ గేట్ అనేది చూడొచ్చు. ఇందులో మీకు 385 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అనేది ఉంటుంది. 2 బిగ్ సైజ్ సూట్ కేసెస్ ఈజీగా ఫిట్ అవుతాయి. ఆల్సో మీకు ఎక్స్ట్రా లగేజ్ కూడా ఫిట్ అనేది అవుతుంది. సేమ్ మనం ఏదైతే కాంపిటీటర్లో చూసుకుంటామో సేమ్ అమౌంట్ ఆఫ్ బూట్ స్పేస్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇందులో చూసుకుంటే మనకు 60-40 స్ప్లిటెడ్ సీట్స్ కూడా ప్రొవైడ్ అనేది చేస్తున్నారు. దీనివల్ల కార్గో బూట్ స్పేస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ట్రంక్ ఓపెనింగ్ లైట్ ఉంది మనకు. ఆల్సో ఇక్కడ బ్యాగ్ చూస్తున్నారు కదా, ఇది చూడడానికి జిమ్ బ్యాగ్లా ఉంది కానీ కాదు, ఇది ఒక స్పెషల్ మ్యాట్ ఎడిషన్లో వస్తుంది. ఈ బ్యాగ్ లోపల మనకు సో జాక్ అనేది ప్లేస్ చేస్తున్నారు. స్కోడా బ్రాండింగ్ చూడొచ్చు. సో నీట్గా ఇస్తున్నారు, లెదర్ బ్యాగ్ ఇస్తున్నారు. యా సూపర్ క్వాలిటీ, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ట్రయాంగులర్ చూడొచ్చు. రెస్ట్ ఆల్ బూట్ స్పేస్ అయితే ఇలా కనిపిస్తుంది. దీని కింద మనకు స్పేర్ వీల్ అనేది ఆబ్వియస్గా కనిపిస్తుంది కదా. సో సేమ్ సెక్షన్ ఆఫ్ స్పేర్ వీల్ ఎక్స్పెక్ట్ చేస్తాము, కానీ అలాయ్ వీల్ అయితే రాదు, స్టీల్ వీల్గా అయితే ఉంటుంది. బట్ డిజైన్ని లాంగ్వేజ్లో చూస్తే స్కోడా వాళ్ళది. సో ఇందులో సబ్ ఊఫర్ని ప్లేస్ చేశారు చూడండి, ఎంత నీట్గా మేనేజ్ చేశారు. స్పేర్ వీల్లో సబ్ ఊఫర్ అనేది చాలా బాగుంది. పార్సల్ ట్రే వస్తుంది మనకి ఇందులో చూసుకోవడం కీ ఫీచర్స్లో. అండ్ బూట్ టెయిల్ గేట్ని అప్రైట్ ఉంది కాబట్టి క్లోజ్ చేయడానికి ఈ యాంగర్ అనేది ఒకటి ఇస్తారు. సో రబ్బర్ టైప్, సో ఈజీగా క్లోజ్ చేసేయచ్చు దీనివల్ల. సో ఓవరాల్ ఎక్స్టీరియర్లో మన కాస్మెటిక్ చేంజెస్లో మ్యాట్ ఫినిష్ అనేది ఒకటి చూడొచ్చు. అండ్ అంతే మనకు కాస్మెటిక్ చేంజెస్లో ఓన్లీ పెయింట్ షేడ్ మాత్రమే చేంజెస్. సో ఇంటీరియర్లో ఏవైతే చేంజెస్ ఉన్నాయో కంఫర్ట్, టెక్ ఫీచర్స్ ఇవన్నీ కూడా ఒకసారి చూసేద్దాము. సో క్విక్లీగా ఒకసారి మనము ఇంటీరియర్లోకి స్టెప్ ఇన్ అనేది అయిపోదాం. గ్లాసీ బ్లాక్ డోర్ హ్యాండిల్స్ విత్ క్రోమ్ గార్నిష్ ఫర్ ఆల్ ద 4 డోర్స్ చూడొచ్చు. సో ఇంటీరియర్ మీకు 3 టోన్గా కనిపిస్తుంది, బీచ్, బ్లాక్ అండ్ గ్రే. ఇలా మీకు ఇంటీరియర్ అయితే కొంచెం ఏరీ ఫీలింగ్ అయితే వస్తుంది. విత్ సన్ రూఫ్, హ్యూజ్ విండో గ్లాస్ ఏరియా. సీట్స్ అయితే వెరీ కంఫర్టబుల్గా ఉంటాయి, మీకు కంఫర్ట్ కూడా చూపిస్తాను. ఫస్ట్ మనకు డోర్స్ నుంచి కనుక చూసుకుంటేను, సో అబౌట్ డీసెంట్ ఓపెనింగ్ ఆఫ్ డోర్స్ అనేవి చూడొచ్చు. యాంగిల్ చూస్తేను డీసెంట్ విండో గ్లాస్ ఏరియా. ఫీచర్స్లో చూస్తే మీకు క్రోమ్ గార్నిష్ డోర్ హ్యాండిల్స్, డోర్ హోల్డర్స్,
బీచ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ డోర్ ప్యానల్స్, రెగ్జిన్ ట్రీట్మెంట్ ఆఫ్ ఆర్మ్రెస్ట్ చూడొచ్చు, పవర్ విండోస్, పాకెట్స్, స్పీకర్స్ అనేవి స్టాండర్డ్గా అయితే ఇస్తారు 6 స్పీకర్స్గా. సో సీట్స్ అనేవి వెరీ కంఫర్టబుల్ ఫర్ లాంగ్ డ్రైవ్స్ చూడొచ్చు. 3 మెంబర్స్కి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. బకెట్ సీట్స్ ఇస్తారు, హగ్గీ సీట్స్ చూడొచ్చు. అండ్ సీట్ కవర్స్ కూడా చూస్తే మీకు మ్యాట్ ఎడిషన్లో ఏదైతే మనకు డిఫరెంట్గా ఉంటుంది టాప్ మోడల్లో గ్రే బ్లాక్ విత్ ఆరెంజ్ కాంట్రాస్టింగ్ స్టిచింగ్స్ వస్తుంది. ఇప్పుడు ఒకసారి మీకు లోపల కూర్చొని కంఫర్ట్ ఎలా ఉంటుంది కొషాక్ అనేది చూద్దాము. మ్యాట్ ఎడిషన్ కంఫర్ట్ సేమ్ ఉంటుంది. సో అండర్ ద సపోర్ట్ గుడ్, ఆల్సో మీకు నీరు కూడా గుడ్, చాలా బాగుంది. విత్ స్కూప్ డాట్ మ్యాగ్జిన్ హోల్డర్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఇది డీసెంట్గా పుష్ చేశాను. ఇదైతే కంప్లీట్ వెనక్కి పుష్ చేసినా కూడా అంత స్పేస్ ఉంది. బట్ హెడ్ రూమ్ మాత్రం మనకు ఓకేగా ఉంది, మరీ సూపర్ అని చెప్పలేము. ఫోల్డబుల్ హోల్డర్స్, హుక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా పైన చూసుకుంటే మీకు ఒక డోర్ ఆర్ రీడింగ్ ల్యాంప్ ఎల్ఈడీస్గా ప్రొవైడ్ చేస్తారు. ప్రస్తుతానికి కీస్ లేవు. 3 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఫర్ సెంటర్ ప్యాసింజర్ కూడా హెడ్ రెస్ట్ అడ్జస్టబుల్గా ప్రొవైడ్ చేస్తున్నారంటే చాలా గ్రేట్ఫుల్ అని చెప్పాలి. ఆల్సో మీకు సెంటర్ ఆర్మ్ రెస్ట్ కూడా ఇస్తున్నారు చూసాను. విత్ ట్విన్ కప్ హోల్డర్స్ అనేవి ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. స్టాండర్డ్గా ఉంటుంది. అండ్ లెదర్ ట్రీట్మెంట్ చూడొచ్చు. ఐసోఫిక్ చైల్డ్ సీట్స్, హుక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. 3-point సీట్ బెల్ట్ స్టాండర్డ్గా ఉంటాయి. సేఫ్టీలో మనకు 5 స్టార్ గ్లోబల్ అండ్ క్యాప్ రేటింగ్ వచ్చింది. అండ్ రేర్ ఏసీ వెంట్స్ అయితే ఇక్కడ ప్లేస్ చేశారు. 2 Type-C సాకెట్స్ అడ్వాన్స్గా అయితే ఇస్తున్నారు. కీ ఫీచర్స్లో హంప్ లైట్గా వచ్చింది. రెస్టాల్ డాష్ వచ్చేసి మ్యాట్ ఎడిషన్ది మీకు ఇలా కనిపిస్తుంది. క్విక్లీగా ఫ్రంట్ కూడా వెళ్ళిపోయి చూపిస్తాను. అండ్ హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ లేవు, బట్ బీ పిల్లర్ మనకు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. సో స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ అయితే అన్ని నామ్స్ని దాటేశారు స్కోడా వాళ్ళు. 5 స్టార్ సేఫ్టీ రేటింగ్, సేఫ్టీ ఫీచర్స్ అన్నీ కూడా బాగుంటాయి. ఇప్పుడు ఒకసారి మనము ఫ్రంట్ కో ప్యాసింజర్ సైడ్ చూస్తే ఇక్కడ డోర్స్లో కూడా మీకు రిక్వెస్ట్ సెన్సర్స్ అని బోత్ ద సైడ్స్ ఇస్తున్నారు. కీ ఫీచర్స్ ప్లెంటీ ఉంటాయి మీకు. ఫ్రంట్ క్యాబిన్ వచ్చేసి ఇలా కనిపిస్తుంది. చాలా క్లాసీ అండ్ ప్రీమియం లుక్ అనేది ఉంటుంది. అండ్ సీట్స్ కూడా వెరీ కంఫర్టబుల్గా ఉంటాయి. ఫస్ట్ మనకు డాష్ కంటే ముందు డోర్స్ నుంచి చూస్తే కో ప్యాసింజర్ సైడ్ కూడా మీకు డోర్స్ వచ్చేసి ఫ్రంట్ సేమ్ డిజైన్స్ అండ్ సేమ్ ఫీచర్స్ ఉంటాయి. బట్ డిఫరెన్స్ ఏంటంటే క్రోమ్ డోర్ హ్యాండిల్స్ దగ్గర గ్లాసీ ట్రీట్మెంట్ అనేది చూడొచ్చు. ఇది ఒక్కటే. రెస్ట్ ఆల్ అయితే సేమ్ డిజైన్స్. అండ్ సీట్స్ కూడా వెరీ కంఫర్టబుల్ ఫర్ లాంగ్ డ్రైవ్స్. అండ్ వెంటిలేటెడ్ సీట్స్ అనే ఫీచర్ దొరుకుతుంది మీకు. అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్తో వస్తుంది, గ్రే అండ్ బ్లాక్ కాంట్రాస్టింగ్తో. డాష్ వచ్చేసి మీకు ఇలా కనిపిస్తుంది. మాంటీ కార్లోలో రెడ్ కలర్ డాష్ ఉంటే ఇందులో మీకు ప్రీమియం గ్లాసీ బ్లాక్ విత్ స్కోడా బ్రాండింగ్తో పాటు హనీ కాంబో డెకర్ ఆన్ ద డాష్తో చూడొచ్చు. డీసెంట్ ప్లాస్టిక్స్తో ఉంటుంది. పైన బ్లాక్ అండ్ కింద బీచ్ కాంబినేషన్. అండ్ గ్లోబాక్స్ కూడా డీప్ ఇన్సైడ్, ఆల్సో విత్ కూలింగ్ ఫంక్షన్ అండ్ కూలింగ్ కంట్రోలర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కూలింగ్ గ్లోబాక్స్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ఇది ఓవరాల్గా ఫ్రంట్ క్యాబిన్ నుంచి చూసేనే. ఇప్పుడు ఒకసారి అదర్ సైడ్ వెళ్దాం. ఇంకా సేఫ్టీ గురించి మారితే గ్లోబల్ ఎన్కాప్ నుంచి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ ఇప్పుడు టాప్ పొజిషన్లో అయితే ఉంది. దానికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఇంతకుముందు డోర్ ప్యానల్స్ పైన జస్ట్ స్టిక్కర్ ఇస్తుండే వాళ్ళు యూజ్ చేసే స్టీల్. బట్ ఇప్పుడు ఏదైతే ఫ్రేమ్ ఉంటుందో డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి తీసుకొచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి షోరూంలో ప్లేస్ చేసేసారు. అంటే వాళ్ళ స్టీల్ ఎంత క్వాలిటీ ఉందని చూడొచ్చు. అండ్ 5 స్టార్స్ కూడా పెట్టారు. అంటే ఎంత ప్రౌడ్ మూమెంట్ అనేది చూడండి స్కోడా షోరూంలో చూసాను. ఆల్సో స్కోడా ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు స్కోడా కొషాక్ పర్చేస్ చేసిన వాళ్ళందరూ. అండ్ ఫ్యూచర్స్లో చూస్తే 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. ఏబిఎస్, ఈవిడి, ఈఎస్సి, ఐసోఫిక్ చైల్డ్ రెస్పాన్స్, టైర్ ప్రెజరింగ్ మోటరింగ్ సిస్టమ్, ఆర్ఓపి, బిఎస్డబ్ల్యూ వస్తుంది, ఎంఓఆర్ వస్తుంది, ఎంకేడబ్ల్యూ. ఇవన్నీ కూడా మీకు సేఫ్టీ ఫీచర్స్ అనేవి ప్లెంటీ ఉంటాయి. సో రిక్వెస్ట్ సెన్సర్ డ్రైవర్ సైడ్ అండ్ కో ప్యాసింజర్ సైడ్ 2 సైడ్లు ఇస్తున్నారు. క్రోమ్ విత్ గ్లాసీ బ్లాక్ డోర్ హ్యాండిల్స్. సో ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ వచ్చేసి మీకు ఇలా కనిపిస్తుంది. క్యాబిన్ చూస్తే ఫ్రంట్ ప్రొఫైల్. సో బ్యాట్ ఎడిషన్ పెద్దగా చేంజెస్ ఉండే బట్ డీసెంట్గా ఉంటాయి. ఫస్ట్ మీకు డోర్స్ నుంచి చూస్తే వైడర్ ఓపెనింగ్. అండ్ ఫ్యూచర్స్లో చూస్తే గ్లాసీ బ్లాక్ సరౌండింగ్ విత్ క్రోమ్ గార్నిష్ డోర్ హ్యాండిల్. అండ్ ఆల్సో హోల్డర్స్ కామన్గా ఉంటాయి. 4 పవర్ విండోస్, చైర్ లాక్ సిస్టమ్, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ఓఆర్విఎం కంట్రోల్స్ అనేవి ఇస్తున్నారు. రెగ్జిన్ ఆర్మ్రెస్ట్ అండ్ పాకెట్స్ విత్ స్పీకర్స్ అనేవి కామన్గా ఉంటాయి. 6 స్పీకర్స్ విత్ సబ్ ఊఫర్తో చూసుకుంటాను. ఆల్సో మీకు ఎంట్రీ స్లిక్ ప్లేట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మ్యాట్ ఎడిషన్లో. అండ్ డ్రైవర్ సీట్ వచ్చేసి మాన్యువల్లీ హైట్ అడ్జస్టబుల్ ఆఫ్ డ్రైవర్ సీట్ ప్రొవైడ్ చేస్తున్నారు. టోటల్ 8 వేగా మాన్యువల్ అడ్జస్ట్గా చూడొచ్చు. రిక్లైన్ అండ్ స్లైడ్, ఆరెంజ్ కాంట్రాస్టింగ్ స్టిచెస్ అనేవి సీట్స్ పైన చాలా బాగా ఉన్నాయి. గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్ లెదర్ సీట్స్. అండ్ 2 పెడల్స్, ప్రాపర్ డెడ్ పెడల్ కూడా ఇస్తున్నారు. హెడ్ లైట్స్ లెవెల్ కంట్రోలర్ వచ్చేసి మీకు ఇక్కడ రైట్ సైడ్లో ప్రొవైడ్ చేస్తారు. సేమ్ అన్ని జర్మన్ కార్స్, వాక్స్ వ్యాగన్ అండ్ స్కోడా లాగానే రైట్ సైడ్లో సపరేట్గా ఉంటాయి. ఒకసారి మనం లోపల కూర్చొని ఫీచర్స్ ఏమైతే ఉంటాయో నార్మల్ స్టాండర్డ్ వర్షన్ దీనికి ఎక్స్ప్లోర్ చేస్తాం. సో వన్స్ ఇంటీరియర్లోకి స్టెప్ ఇన్ అయిపోయిన తర్వాత సో ఇలా మీకు క్యాబిన్ అయితే కనిపిస్తుంది. ఫస్ట్ మనం ఫ్యూచర్స్ నుంచి చూస్తే సో మ్యాట్ ఎడిషన్లో మీకు సేమ్ టాప్ స్పెక్ స్టైల్ ట్రిమ్లో ఏదైతే మనకు 10 ఇంచెస్ ఇంతకుముందు వస్తుండేనో సో ఇప్పుడు మాంటీ కార్లో తీసుకున్నారు. సో 10 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ విత్
వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, 6 స్పీకర్స్, సబ్ ఊఫర్తో వస్తుంది. సో ప్రస్తుతం కీస్ లేవు వాటిని మాంటే కార్లో ఎడిషన్ యొక్క స్క్రీన్ చూపిస్తాను. సేమ్ యూనిట్ మళ్ళీ మనకు అందులో కూడా తీసుకున్నాం కాబట్టి సెట్టింగ్స్, ఇంటర్ఫేస్, టచ్ సెన్సిటివిటీ అంతా కూడా అలాగే ఉంటుంది. నార్మల్ రెగ్యులర్ వర్షన్స్లో 8 ఇంచ్ యూనిట్ ఇస్తే ఇందులో మీకు 10 ఇంచ్ యూనిట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇదంతా కూడా సెట్టింగ్స్ అనేవి చూడొచ్చు. లైట్నింగ్ సెట్టింగ్స్ కానివ్వండి, యాంబియన్ లైటింగ్ కానివ్వండి. సో ఇలా అయితే కనిపిస్తుంది. రెడ్ కలర్ మీకు మాంటే కార్లో వస్తే ఇందులో మీకు డిఫరెంట్గా ఉంటుంది, బ్లూ యాంబియన్ లైటింగ్. అండ్ ఇవన్నీ కూడా లైట్ సెట్టింగ్స్ కానివ్వండి, వెహికల్ సెట్టింగ్స్ అండ్ క్విక్ సెట్టింగ్స్, మీడియా సెట్టింగ్స్, యాప్స్ అండ్ ఆల్సో నోటిఫికేషన్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి మీకు. సో బ్యాక్ వచ్చేసి ఇలా మీకు ఇంటర్ఫేస్ అయితే సింపుల్గా ఉంటుంది. అండ్ ట్రాక్షన్ కంట్రోల్ మీకు ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలోనే ఇస్తారు సింప్లీ. అండ్ అలాగే వెహికల్ స్టేటస్ కూడా చూపిస్తుంది. ఆల్సో మీకు ఇంకొక స్వైప్ చేస్తే యాప్స్ అన్నీ కూడా మీకు ఈజీగా డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు ఇందులో చూస్తారు. ఇంకా నెక్స్ట్ ఇందులో మీకు సెంటర్ కన్సోల్లో హారిజాంటల్ ఏసీ వెంట్స్, వెంటిలేటెడ్ సీట్స్, హజర్ లైట్, లాక్ అండ్ అన్లాక్, ఆటో స్టార్ట్ స్టాప్, సింగిల్ జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్ విత్ ఎయిర్ ప్యూరిఫైయర్, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్, ఆల్సో 12 వోల్ట్ ఛార్జింగ్ సాకెట్ ఇస్తున్నారు. అండ్ స్టైలిష్ గేర్ లివర్ చూడండి, ఆటోమేటిక్ కానివ్వండి, మాన్యువల్ కానివ్వండి, చాలా స్టైలిష్గా ఉంటుంది. విత్ క్రోమ్ సరౌండెడ్ ఇంటిగ్రేటెడ్గా చూడొచ్చు. బ్లాక్ గ్లాసీ బ్లాక్ సెంటర్ కన్సోల్, మాన్యువల్ హ్యాండ్ బ్రేక్, 3 కప్ హోల్డర్స్, బాటిల్ హోల్డర్స్ అండ్ కీ స్పేస్ సపరేట్గా ఇస్తున్నారు. ఆర్ అండ్ కాన్స్ట్రాక్టింగ్ స్టిచ్చింగ్స్ ఆన్ ద ఆర్మ్రెస్ట్ చూడొచ్చు. అడ్జస్టబుల్గా డీప్ ఇన్సర్ట్ స్పేస్ అయితే ఉంది. అడ్జస్టబుల్ ఆర్మ్రెస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా స్టీరింగ్ వీల్ గురించి మాట్లాడితే 2 స్పోక్ స్టీరింగ్ వీల్ చాలా స్టైలిష్గా అయితే ఉంటుంది. ఇప్పుడు ట్రెండ్ వచ్చింది, బట్ స్కోడా వాళ్ళు ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నారు. స్కోడా బ్రాండింగ్ సెంటర్లో లెఫ్ట్ సైడ్ మీడియా ఆడియో కంట్రోల్స్ అనేవి చూడొచ్చు, వాయిస్ కమాండ్స్. ఆల్సో రైట్ సైడ్లో మీకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ని బ్రౌజ్ చేయడానికి ఇక్కడ మీకు మ్యాట్ ఎడిషన్ బ్రాండింగ్ ఇచ్చే బాగుంటుండే స్కోడా మాంటే కార్లో ఎడిషన్ లాగా. సాఫ్ట్ టచ్ స్టీరింగ్ వీల్ ఇస్తున్నారు. ఇప్పుడు ఒకసారి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూద్దాం. సో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మీకు సేమ్ డిస్ప్లే మాంటే కార్లో చూపిస్తున్నాను. సేమ్ యూనిట్ మళ్ళీ మనకి ఇందులో కూడా తీసుకున్నారు. ఫుల్లీ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లేతో వస్తుంది. ఇందులో చూసాను సెంటర్లో మీకు డ్రైవర్ ఇన్ఫో, ఎకానమీ, యావరేజ్, డిస్టెన్స్ టు టైం, యావరేజ్ స్పీడ్ అండ్ ఆల్సో మీకు కార్ గైడ్ డిస్ప్లే చూపిస్తుంది. ఆడియో, టెలిఫోన్ ఇవన్నీ చూడొచ్చు. సెట్టింగ్స్లో వెళ్తే మీకు మళ్ళీ ఇవన్నీ చూడొచ్చు. డ్రైవింగ్ డేటా, యావరేజ్, డిస్టెన్స్ అండ్ మీకు టైప్స్ ఆఫ్ స్పీడో కన్సోల్ చేంజ్ అవుతుంది. ఇది స్పోర్టీగా ఉంది, నాకు ఇది చాలా బాగా నచ్చింది. స్పీడో మొత్తం ఇలా వస్తుంది, టాకో వస్తుంది అండ్ సెంటర్లో స్పీడో, రైట్ సైడ్లో స్పీడో వస్తుంది. గేర్ ఇండికేషన్, మాల్ ఫంక్షనింగ్ ఇండికేషన్స్, లెఫ్ట్ అండ్ రైట్ మీకు డమ్మీస్ అనేవి ఇస్తారు. ఫుల్లీ డిజిటల్ ఇస్తే ఇంకా బాగుంటుంది. సో ప్యాడల్ షిఫ్టర్స్ ఆన్ ద స్టీరింగ్ వీల్ చూడొచ్చు. ఆటోమేటిక్ గేర్ బాక్స్ కాబట్టి ప్యాడల్ షిఫ్టర్స్ ఇస్తారు. ఇది వైపర్స్ కంట్రోల్స్ అనేవి ఇక్కడ వస్తాయి. అండ్ లెఫ్ట్ సైడ్లో మీకు ఇండికేటర్స్ అండ్ క్రూజ్ కంట్రోల్ లెఫ్ట్ సైడ్ లివర్స్లో అయితే ఉంటుంది. అండ్ డైమండ్ కట్ ప్యాటర్న్ ఆఫ్ డిజైన్ ఆఫ్ ఏసీ వెంట్స్ బోత్ ద కార్నర్ చూడొచ్చు. అండ్ ఈ ప్లాస్టిక్ ఫినిష్ గ్లాస్ పైన ఎందుకు ఇస్తారో స్కోడా వాళ్ళు నాకు ఇప్పటికీ తెలియదు. అండ్ ఇక్కడ వచ్చేసి ఆటో IRVM ప్రొవైడ్ చేస్తున్నారు. ఆబ్వియస్లీ వస్తుంది ఈ ప్రైస్ పాయింట్ కాబట్టి స్కోడా వాళ్ళు ఆబ్వియస్లీ మిస్ చేయరు ఇలాంటి ఫీచర్స్ని. అండ్ LED లైట్స్, డోర్ లైట్స్ చూడొచ్చు. ప్రస్తుతం కీస్ లేవు కాబట్టి ఆన్ చేసి చూపించలేకపోతున్నాను. డమ్మీ సన్ గ్లాసెస్ హోల్డర్ ఇస్తున్నారు. అండ్ సన్ రూఫ్ వచ్చేసి డీసెంట్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్ అనేది చూడొచ్చు. సో మనకు ఒక్కటి మిస్ అయ్యేది ఏంటంటే పానరామిక్ సన్ రూఫ్ లైక్ క్రీటా, సెల్టాస్ ఫేస్ లిఫ్ట్లో వచ్చినట్టుగా పానరామిక్ ఇచ్చుంటాయి. ఇంకా నెక్స్ట్ ఫేస్ లిఫ్ట్లో ఎక్స్పెక్ట్ చేద్దాం మనము. అండ్ వ్యానిటరీ మిర్రర్ అనేది ఆబ్వియస్లీ కో ప్యాసింజర్ సైడ్ ఉంటుంది. యాజ్ లైక్ టూల్ రెస్బీస్ హోల్డర్ కామన్గా వర్క్స్ వ్యాగన్ వాళ్ళ సిబ్లింగే. అండ్ ఫోల్డబుల్ హోల్డర్స్ ఆల్ 4 ప్యాసింజర్ వాళ్ళకి ఇస్తారు. అండ్ ఎయిర్ బ్యాగ్స్ అనేవి B పిల్లర్స్ పైన హ్యాంగ్ అయ్యాయి. సేఫ్టీలో అయితే టాప్ నాచ్ ఉంటుంది. బెస్ట్ ఫ్యామిలీ 5 మెంబర్స్కి సేఫ్టీ కార్, కంఫర్టబుల్ కార్, ప్రీమియం కార్ అన్నీ కూడా మీకు ఇందులో అయితే దొరుకుతాయి. ఫస్ట్ ఇంపార్టెంట్ సేఫ్టీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాం కాబట్టి మనకు 5 స్టార్ సేఫ్టీ రేటింగ్, ప్లెంటీ ఆఫ్ సేఫ్టీ ఫీచర్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఫైనల్లీ ఒకసారి మనకు ఇంజన్ ఓపెన్ చేసి బోనట్ రూట్ మనము ఇంజన్ గురించి డిస్కషన్ ఇచ్చేద్దాం. 2 ఇంజన్ ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో. సో మనకు తెలుసు కొషాక్లో 2 ఇంజన్ ఆప్షన్స్ వస్తాయి. 2 కూడా పెట్రోల్ ఇంజన్ ఆప్షన్సే. బట్ నన్ను సజెస్ట్ చేయమంటే 1.5కి అయితే వెళ్ళండి. సరే ఫస్ట్ ఇంజన్ ఆప్షన్ గురించి మాట్లాడదాము. ఇందులో మీకు 1 లీటర్ TSI పెట్రోల్ ఇంజన్ వస్తుంది. 999cc 3 సిలిండర్స్ ఉంటుంది. ఇది 1 లీటర్ ఇంజన్, 3 సిలిండర్స్. ఇది DOSC. పవర్ ట్రైన్స్ వచ్చే వరకు 114 bhp అండ్ 178 Nm ఆఫ్ టార్క్. 6 స్పీడ్ మాన్యువల్ అండ్ 6 స్పీడ్ ఆటోమేటిక్ కూడా టైఅప్ అవుతుంది పేరింగ్ తోటి. BS6 టర్బో. మైలేజ్ వచ్చే వరకు 19.76 అఫీషియల్గా చెప్తున్నారు ARI వాళ్ళు. రియల్ వల్ల 16 వరకు ఇస్తుంది. ఇక సెకండ్ ఇంజన్ ఆప్షన్ వచ్చేసి 1.5 TSI పెట్రోల్, 1498cc, 4 సిలిండర్స్ ఉంటుంది. 150 PS, 250 Nm ఆఫ్ టార్క్ విత్ 6 స్పీడ్ మాన్యువల్ అండ్ 7 స్పీడ్ DSG గేర్ బాక్స్ వస్తుంది. BS6 RD కంప్లైంట్తో మైలేజ్ మనకి 18.86 అఫీషియల్గా చెప్తే రియల్ వరల్డ్లో 13 to 15 మధ్యలో ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇన్స్టాలేషన్ అయితే లేదు, పెట్రోల్ ఇంజన్ కాబట్టి వెరీ సైలెంట్ క్యాబిన్ కూడా రిఫైన్తో ఉంటుంది, ఎలాంటి ఇష్యూ లేదు. అండ్ మ్యాట్ పెయింట్ ఫినిష్ అనేది చూడండి, టచ్ సౌండ్ మాత్రం సూపర్గా ఉంటుంది. క్వాలిటీ వచ్చేసి
సో ఇంకా ఫైనల్లీ కాంపిటీషన్ గురించి మాట్లాడితే సో వోక్స్ వ్యాగన్ టైగాన్ వస్తుంది, బట్ ఇది దీని కజినే కాబట్టి కన్సిడర్ చేయమేమో. మెయిన్లీ హోండై క్రీటా వస్తుంది, నైట్ ఎడిషన్ తీసుకోవచ్చు. అండ్ కియా వాళ్ళ నుంచి సెల్టాస్ ఎక్స్ లైన్ వస్తుంది, ఫేస్ లిఫ్ట్లో కూడా అప్కమింగ్ రావచ్చు. ప్రస్తుతానికి అయితే సెల్టాస్ ఎక్స్ లైన్ ఉంది కాబట్టి దాన్ని కన్సిడర్ చేసుకోవచ్చు. గ్రాండ్ విటారాలో కూడా మ్యాట్ ఎడిషన్ రాబోతుంది 2023లో, దానికి కూడా ప్రాపర్ కాంపిటీషన్ వస్తుంది. అండ్ అలాగే టయోటా హై రైడర్, హోండా వల్ల రీసెంట్గా లాంచ్ అయిన ఎలివేట్కి అయితే కాంపిటీషన్గా తీసుకోవచ్చు. ఇంకా ప్రైసెస్ పరంగా మారితే 4 సబ్ డివైడర్ ట్రిమ్ వేరియంట్స్కి ప్రైసెస్ చూసుకుంటే బేస్ వచ్చేసి మ్యాట్ ఎడిషన్ 1 లీటర్ టీఎస్ఐ మాన్యువల్ ట్రాన్స్మిషన్ 16.19 lakhs ఉంది. 1 లీటర్ టీఎస్ఐ ఆటోమేటిక్ అయితే 17.79 lakhs ఉంది. అదే 1.5 టీఎస్ఐ మాన్యువల్ అయితే 18.19 lakhs ఉంటే 1.5 టీఎస్ఐ ఆటోమేటిక్ టాప్ ఎండ్ వచ్చేసి 19.39 lakhs ఎక్స్షోరూమ్ కాస్ట్ అనేది ఉంది. సో ఈ వీడియో చూసి మీరు స్కోడా కొషాక్ మ్యాట్ ఎడిషన్ని పర్చేస్ చేద్దామనుకుంటే ఇమ్మీడియట్గా ఆన్ ద స్పాట్ మీకు నియర్ డీలర్షిప్కి అయితే వెళ్ళండి. పీపీఎస్ స్కోడా హైదరాబాద్లో విజిట్ చేస్తే మన ఛానల్ నుంచి స్పెషల్ ఆఫర్స్ బెస్ట్ డిస్కౌంట్స్ ఉంటాయి. ఎందుకంటే ఇది కేవలం 500 యూనిట్స్ మాత్రమే, లిమిటెడ్ మాత్రమే ఉన్నాయి. ఇమ్మీడియట్గా పర్చేస్ చేద్దామనుకున్న అయితే డెఫినెట్గా వెళ్ళండి. సో దట్స్ ఇట్ గైస్, ఓవరాల్గా ఇది రోజు రివ్యూ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా కంటెంట్ ఇక్కడ వరకు చూసి మీకు నచ్చుతుంది అనుకుంటే కొత్తగా విజిట్ చేసిన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకొని వెళ్ళండి. ఇలాంటి ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ రివ్యూస్ అన్ని కూడా ఓన్లీ మన ఛానల్ నుంచి ఎప్పుడు కూడా ఉంటాయి. ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి మీరు మెసేజ్ చేయండి, మనకు డిస్కషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అనేవి ఉన్నాయి. అండ్ మీరేమనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్, మాస్క్ వేసుకోండి, శానిటైజర్ రెగ్యులర్గా యూస్ చేయండి, సోషల్ డిస్టెన్స్ వాడు. సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్.